निधिनिकेतन चक्रपाणे भोगींद्र भोगमनिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शतशरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलंबम శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం దశావతారంలో ఆది అవతారం వేములను చెప్పి ఆ యొక్క వేములను తపస్సు చేస్తే ఇక్కడ మత్స్యావతారంగా స్వామి వెలిసినటువంటి ఆ యొక్క మత్స్యగిరీశుడు అంటే కోనేరులో చేపలు, ఆ యొక్క చేపలే ఇక్కడ భగవంతుడు. ఆ యొక్క చేపలు 365 రోజులు కూడా ప్రతి భక్తులకు కూడా దర్శనం వస్తాయి. కొన్ని దినాలలో ఆ యొక్క చేపలు దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు మాకు దర్శన భాగ్యం కలగలేదే అన్నందుకు స్వయంభైనటువంటి ఆ యొక్క నామాలు శంకు చక్రం. ఆ యొక్క స్వామివారు కూడా ఒక సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి మత్స్యగిరీశుడు అంటే చేప రూపంలో కోనేరులో వెలిసారు. కావున ఆ యొక్క కోనేరులో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇండ్లల్లో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా సకల రోగ నివారణి. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా భక్తియుక్తుల చేత ఆ యొక్క కోనేరులో స్నానమాచరించి పుణ్యతీర్థంగా తీసుకొని ఇండ్లలో చల్లుకుంటారు. ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉదయం 6 గంటలకు స్వామివారికి నిజాభిషేకం కూడా అదే తీర్థంతో అభిషేకం గావిస్తారు. ప్రతినిత్యం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్వామి పుణ్యక్షేత్రంలో దశమి, ఏకాదశి, పంచమి, సప్తమి ఈ పుణ్యతిథుల్లో స్వామివారిని దర్శించి వ్రత విధానాలు కూడా ఈ విధంగా జరుపుకుంటారు. ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క ఉదయం 9 గంటలకు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం 9 గంటలకు ఆ యొక్క స్వామివారి క్షేత్రంలోనే ఆరాధన ఉంటుంది. అట్నే 10 గంటలకు కళ్యాణం జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. స్వామివారి క్షేత్రంలో కార్తీక శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణమి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు గావించబడతాయి. స్వామివారి తృతీయ అయినటువంటి త్రయోదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవము, ఆ యొక్క పూర్ణమి నాడు చక్రస్నానం ఆచరిస్తారు. ఆ యొక్క 6 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అధికంగా భక్తులు పాల్గొని స్వామివారి అభీష్టమైనటువంటి కోరికలు నెరవేర్చి వారి యొక్క ఏదే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా సమృద్ధి కావాలని చెప్పి స్వామివారు సంకల్పిస్తారు. జై శ్రీమన్నారాయణ. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ దేవాలయం పూర్తిగా 95 నుంచి అభివృద్ధి దశలో ఉంది. దేవాలయానికి చాలా యాదగిరిగుట్ట కన్నా ఎత్తుగా ఉంటుంది. యాదగిరిగుట్ట వరంగల్ హైవేకి దగ్గరగా ఉండడం, వరంగల్, జనగాం, హైదరాబాద్కు దగ్గరగా ఉండడం, మా దేవాలయం కొంచెం భువనగిరికి లోపల ఉండడం, మారుమూల ప్రాంతంగా ఉండడం, అయినా కూడా అభివృద్ధి పదంలో ఉంది. ఈ దేవస్థానానికి ఇంత పెద్దగా 1.5 కిలోమీటర్ హైట్లో ఉన్నా కూడా ఘాట్ రోడ్ నిర్మించుకోవడం జరిగింది దాతల సహాయంతో, గార్లపాడు సురేంద్ర గారి సహాయంతో. మరియు ప్రభుత్వ పరంగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ముందు కూడా ఇప్పుడే మా నూతనంగా మా పాలకవర్గం ఈ మధ్య కాలంలో అనగా ఈ నెల మా పాలకవర్గం వచ్చింది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయంతో, మా ప్రియతమ నాయకులు, మా ఎమ్మెల్యే కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా వాళ్ళు వాస్తవ్యుడు కావున ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు మన బ్రహ్మోత్సవాల సందర్భంగా చెప్పడం జరిగింది. మా పాలకవర్గం కూడా మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఈ దేవస్థానాన్ని యాదగిరిగుట్ట స్థాయిలో అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనలో మేమంతా ఉన్నాం. సరే, గత విస్మరించారు. 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడింది. పూర్తిగా ఈ దేవాలయం దాతల సహకారంతోనే అభివృద్ధి చెందుతుంది. దాతలను కూడా సహాయ సహకారాలు తీసుకుందామని అనుకుంటున్నాం. ఇదే కమిటీ మా పాలకవర్గం సమావేశంలో నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ దేవాలయంలో కార్తీక మాసంలో వ్రతాలు కూడా చాలా యాదగిరిగుట్టలో కన్నా మన దగ్గర వ్రతాలు చేసుకోవడం చాలా తృప్తిగా. హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా ఈసారి కొత్తదనంతో బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం కొంచెం మారుమూలంగా రోడ్డు వసతి లేకపోవడం, ఈ మధ్య ఇప్పుడు మనకు ఒలిగొండ నుంచి తొర్రూరు రోడ్డు బ్రహ్మాండంగా అయింది. అంతకుముందు రోడ్డు కూడా వసతి చరగా లేకపోవడం వల్ల భక్తులు రాలేకపోయింది. ఈ మధ్య రావణపేట, నల్గొండ, లక్ష్మాపురం ఇక్కడి నుంచి కూడా కొంచెం
బస్ సౌకర్యం ఏర్పరచుకోవడానికి ఎమ్మెల్యే గారిని కోరినా మా ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారిని. నాకెట్పల్లి డిపో కానీ, అదిగుట్ట డిపో కానీ, దిల్లార్ డిపో కానీ 3 బస్సులు ఇస్తే కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే పబ్లిక్ భక్తులు పెరుగుతారు. కావున ముందు అభివృద్ధి చేసుకుంటాం. మా ప్రభుత్వంలో అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎండోమెంట్ మినిస్టర్ని ఈ మధ్యకాలంలో కలిసి దేవస్థానానికి రప్పియడానికి దర్శనానికి ఆహ్వానించడం జరుగుతుంది. వారి సహకారంతో కావాల్సి ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకోవడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ముందు ఎంతో అభివృద్ధి చేయాలనే ఆలోచన మా పాలకవర్గానికి ఉంది. అభివృద్ధి చేస్తామనే విశ్వాసం మాకుంది. మా అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారం ఉంటుందని మేమంతా కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వెంకటాపురం గ్రామం, వెలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు. ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనగిరి చిట్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ హైవేకి, విజయవాడ హైవేకి ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వచ్చిన తర్వాత దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు ముఖ్యంగా సొంత వాహనాల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత దేవస్థానానికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం హైదరాబాద్కి, మరీ ముఖ్యంగా విజయవాడ హైవేకి, వరంగల్ హైవేకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా తమ సొంత వాహనాలు లేదంటే అద్దెకు తీసుకొని వాహనాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మేము దేవస్థానానికి శని ఆదివారంలో అధిక మంది భక్తులు రావడం జరుగుతుంది. వారికి నిత్యము అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అలాగే వచ్చినటువంటి భక్తులు మరీ ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి కోనేరులో ఉండేటువంటి చేపలను స్వామివారి ప్రతిరూపంగా వీరు భావించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్ర సౌకర్యం కోసం అని చెప్పి వసతి గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని వసతి గదులు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కొంతకాలంగా దేవస్థానం వారు చేస్తున్నటువంటి ప్రమోషన్లో భాగంగా మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలామంది భక్తులు రావడం అనేది మేము గమనించడం జరిగింది. చాలామంది భక్తులు ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించి ఆ యొక్క స్వామివారిని పూజించడం జరుగుతూ ఉంది. ప్రతి నిత్యం కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నిత్య అన్నదానము, నిత్య కళ్యాణము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరియు భక్తులు చాలా ఇష్టంగా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపము, అన్నదాన సత్రము, ఈ గుట్ట మీదకి వచ్చేటువంటి భక్తులకు మరి ఏజ్ ఉన్నటువంటి వారైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. దానికోసం అని ఒక లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా వసతి గదులను కూడా మరిన్ని పెంచే ఆలోచనలు ఉన్నాం. ఎవరైనా దాతలు సహకరించాలనుకునేటువంటి వాళ్ళు దాతల సహకారంతో చేయాలనుకుంటున్నాం. సహకరించేటువంటి వాళ్ళు దేవస్థాన కార్యాలయంలో సంప్రదించగలని కోరుతున్నాం. నా పేరు గంజి చక్రపాణి. ప్రతి సంవత్సరం మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి కోరికలకు ఏది కోరుకున్నా మాకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మేము సత్యనారాయణ వ్రతం చేసినాం. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ కళ్యాణం కూడా రాదలుచుకున్నాము, వస్తాము. మాకు ఇక్కడ కోరుకున్న కోరికలు మాకు నెరవేరుస్తాయి. ఈ దేవుని మొక్కున్నందుకు అందరికీ ఆయురారోగ్యాలు, మంచి కష్టం లేకుండా సుఖంగా సుఖ సంతోషాలతోటి మేము ఉండగలుగుతున్నాము. ఈ దేవుడు మహిమగల దేవుడు. మేము చిన్నతనం నుంచి అయినా ఇక్కడికి వచ్చేది. ఆ రోజు కాలినడకను కూడా వచ్చాము ఇక్కడికి. ఈ రోజు రోడ్డు సౌకర్యం కలిగింది. ఈ యమలకొండ లక్ష్మీనరసింహస్వామి వెలిగొండ మండలం అలా ఉన్నది కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందరు భక్తులు వస్తున్నారు. దీన్ని గమనించి అందరూ రాగలరు. ఎవరైనా ప్రాముఖ్యత గల దేవుడు అందరం కోరుకుంటున్నాము. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి అంటేనే చాలా ప్రేమ, మహిమగల దేవుడు. సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ధర్మకర్తల మండలి కొత్తగా వచ్చింది, వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా పాలక మండలం వచ్చింది కాబట్టి చాలా మంచిగా నడుస్తుంది. పోయిన గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. అన్ని వేళలా మంచిగా అందరికి ప్రజలకు సౌకర్యం కల్పిస్తుంది అని చెప్తుంది. 30-35 సంవత్సరాల సంది దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటున్నా, కానీ 30-35 ఏళ్ళ సంది ఇంకా అభివృద్ధి అనేది ఇంకా తక్కువనే ఉంది. చాలా వాస్తవం చెప్పాలంటే
కానీ దేవుడు కోరుకున్న వారు కొంగు బంగారం అయ్యి నిలబడతాడు. దేవస్థానం చాలా ఫేమస్ అయిన దేవస్థానం, చాలా వందలేళ్ళ ఉన్నది. చేపల విశిష్ట కూడా నామాల చేపలు వస్తాయి ఇక్కడ స్వామివారి దగ్గరికి, చాలా ఫేమస్ ఇక్కడ.